కురుక్షేత్ర యుద్ధానంతరం పాండవులు శ్రీకృష్ణుడును ఆశ్రయించి ఒక ప్రశ్న అడిగారు. కలియుగంలో మనుషుల జీవితం ఎలా మారుతుంది? అప్పుడు కృష్ణుడు 4 దీపాలను వెలిగించి 4 దిశలలో 4 రహస్య దృశ్యాలను చూపించి భవిష్యత్తు సత్యాన్ని బోధించాడు. కృష్ణుడు 4 దీపాలను వెలిగించాడు. ఆ దీపాల వెలుగులో పాండవులకు 4 అద్భుత దృశ్యాలు కనిపించాయి. ఒకటి బయట వెలుగు, లోపల చీకటి. ఒక మహామందిరం బయట వెలుగులతో మెరిసిపోతుంది, లోపల మాత్రం చీకటి, భయం. కృష్ణుడు చెప్పిన అర్థం ఏమిటంటే, బయట ఆడంబరం, లోపల ఖాళీ జీవితం. కలియుగ మనిషి స్వభావం ఆ విధంగా ఉంటుంది. 2 నవ్వుతున్న ముఖాలు, విషపూరిత హృదయాలు. నవ్వుతూ మాట్లాడే వ్యక్తులు, వెనుక నుంచి కుట్రలు చేసే మనుషులు. సందేశం ఏమిటంటే, మాటల మాధుర్యం వెనుక ద్వేషం దాగి ఉంటుంది. 3 పూజించే దేవుడు, దోచే మనిషి. ఒకడు దేవాలయంలో దీపం వెలిగిస్తాడు, బయటికి వచ్చి ఇతరులను మోసం చేస్తాడు. బోధ ఏమిటంటే, భక్తి మాటల్లో, పాపం చేతల్లో. ఇది కలియుగ లక్షణం. 4 ఎత్తైన భవనం, కూలుతున్న పునాది. ఆకాశాన్ని తాకే భవనాలు, కానీ పునాది బలహీనంగా ఉంటుంది. అర్థం ఏమిటంటే, నైతిక విలువలు లేకుండా ఎదుగుదల నిలవదు. కృష్ణుడు చివరగా ఇలా అన్నాడు, ధర్మం మాటల్లో కాదు, జీవనంలో ఉండాలి. దైవాన్ని నోటి మాటలతో కాదు, నడవడికతో పూజించాలి. కలియుగాన్ని ఆపేది శక్తి కాదు, సత్యం, ధర్మం, భక్తి మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి.